నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కే తరుణ్ రావు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్, స్పెషలిస్ట్ ఇన్ రీజనరేటివ్ మెడిసిన్. ఇవాళ మనం మెయిన్లీ ఆస్టియోఆర్థరైటిస్ గురించి నేను మీకు చెప్తాను. సో ఈ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని మీకు ఎలా తెలుస్తాయి? యూజువలీ మీరు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అని చేస్తారండి. సో క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు డాక్టర్కి అర్థమవుతుంది మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీకు నీ పెయిన్ ఎటువైపు ఉంది, లోపల వైపుకా, బయట వైపుకా, లేకపోతే ముందు వైపుకా, పటెలోఫిమోరల్ పెయినా, లేకపోతే పారాపటలార్ పెయినా, ఏం పెయిన్ అనేది క్లినికల్గా చూస్తే తెలిసిపోతుంది. బట్ స్టేజ్ 2, స్టేజ్ 3 ఏ స్టేజ్లో ఉన్నారు అనేది డిఫరెన్షియేట్ చేయడానికి మీకు ఎక్స్రే అని ఒకటి తీస్తారండి. వి జస్ట్ కెన్ నో వాట్ స్టేజ్ యు ఆర్ ఇన్ బై జస్ట్ టేకింగ్ అ సింపుల్ ఎక్స్రే. నార్మల్ సింపుల్ ఎక్స్రే తీసుకుంటే సరిపోతుంది. మీకు ఎంఆర్ఐ కానీ వేరే ఏది అవసరం లేదు. ఒక సింపుల్ ఎక్స్రే తీసుకుంటే తెలిసిపోతుంది. లైక్ ఎక్స్రే, నీ జాయింట్, ఏపీ అండ్ లాటరల్ వ్యూ అండ్ పటెలో ఫిమోరల్ ఆర్థరైటిస్ తెలుసుకోవడానికి ఒక నీ స్కైలైన్ వ్యూ అని ఒకటి ఉంటుంది, ఆర్ పటెలార్ యాక్సియల్ వ్యూ అని ఉంటుంది. ఆ ఒక ఎక్స్రే తీసుకుంటే మనకు పటెలో ఫిమోరల్ ఆర్థరైటిస్కు తెలిసిపోతుంది. సో ఈ ఎక్స్రేలో మనకు స్టేజింగ్ అని ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో ఏ స్టేజ్లో ఉన్నాం దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ డెవలప్ అవుతుంది. సో యూజువలీ జాయింట్ వేర్ ఆఫ్ ఈ మధ్య మనం యంగర్ ఏజ్లో కూడా చూస్తున్నాం. లైక్ 35 ఏళ్ళకి, 40 ఏళ్ళకి కూడా వస్తుంది. ఎందుకు అంటే మన లైఫ్ స్టైల్ వల్ల మనం ఎక్కువ కింద కూర్చోవడము, ఎక్కువ పరిగెత్తడము, లేకపోతే ఎక్కువ మెట్లు ఎక్కడము, లేకపోతే నీ జాయింట్ స్ట్రెస్ ఇన్వాల్వింగ్ థింగ్స్ లైక్ ఏదైనా కావచ్చు, మీరు డిఫరెంట్ నీ జాయింట్ని స్ట్రెస్ చేసే థింగ్స్ ఎక్కువగా చేస్తుంటే మీకు ఎక్కువగా అరుగుదల అవుతుంది. అండ్ మన డైటరీ హ్యాబిట్స్ వల్ల కూడా వేరే డిఫరెంట్ థింగ్స్ దానివల్ల యంగర్ ఏజ్లో కూడా ఈ మధ్య వస్తుంది.